అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. 'శశితో సూర్య' 13వ భాగము. రచయిత సుష్మశ్రీ గారు. అప్పుడే లోపలికి వచ్చిన కృష్ణ, అబ్బో! నువ్వు పెట్టే కేకు, ముక్కు కోసం ఇక్కడ మేమేమీ నోరు తెరుచుకొని కూర్చోలేదులే. అయినా గెస్ట్ వచ్చేంత వరకు కూడా ఆగకుండా కేక్ కట్ చేస్తావా? అని అరుస్తుంది. గౌతమ్, ఏంటి గెస్టా? ఎవరబ్బా ఇక్కడ అని చుట్టూ చూస్తాడు. కృష్ణ, ఎదురుగా ఉన్న నేను కూడా కనిపించడం లేదు అని అంటుంది కోపంగా. గౌతమ్, ఏమన్నావు? నువ్వు గెస్టువా? నువ్వు మనిషివి అని కూడా అనుకోవడం లేదు నేను అని అంటాడు. కృష్ణ చుట్టూ చూసి పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని, ఈరోజు తమరి బర్త్‌డే గదా! వదిలేద్దాం అనుకున్నా. కానీ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. దీంతో చెప్తా నీ సంగతి అని గౌతమ్ వైపు వెళ్తుంది. గౌతమ్, వామ్మో! ఫ్లవర్ వాస్. ఒకసారి సూర్య తల పగలగొట్టింది శశి. ఇప్పుడు సూర్య తల పగలగొట్టింది శశి. ఇప్పుడు నాకు మూడిందన్నమాట అని అనుకుంటూ, ప్లీజ్ శశి, ఈ దయ్యం నుంచి నన్ను కాపాడు అంటూ శశి వెనక్కి వెళ్ళి దాక్కుంటాడు. సూర్య, చూడు కృష్ణ, వీడు ఎప్పుడు ఏదో ఒక చెత్తవాగుడు వాగటం, ఎవరో ఒకరి చేత దెబ్బలు తినటమే వీడి పని. ఈ రోజుకి వాడిని వదిలేయ్ కృష్ణ, నా కోసం అని అంటాడు. కృష్ణ, సరే సూర్య, కేవలం నీ కోసం మాత్రమే అని చేతిలోని ఫ్లవర్ వాజ్‌ని పక్కన పెడుతుంది. గౌతమ్, అబ్బా! ఇదేమి ట్విస్టు? ఇది వీడి కోసం నన్ను వదిలేయటమేంటి? అసలు వీళ్ళిద్దరికీ పరిచయం ఎలా జరిగింది అని ఆలోచిస్తూ, శశి, అసలు దీన్నెందుకు పిలిచావు అని అడుగుతాడు నెమ్మదిగా. శశి, పిలిచింది నేను కాదన్నయ్య, సూర్య ఇన్వైట్ చేశాడు అని చెప్తుంది. గౌతమ్, వాట్? నువ్వు పిలిచావా అని షాక్ తగిలిన కోతిలా పెద్దగా అరుస్తాడు. సూర్య, అవున్రా, కృష్ణ శశికి ఫ్రెండ్ కదా, అందుకే పిలిచాను అని చెప్తాడు. గౌతమ్, ఏం చెప్పావురా బాబు, తనని పిలవటానికి ఈరోజు శశి బర్త్‌డే కాదు కదా, మనది కదా అని పైకి అనేసి మనసులో, నువ్వు స్పెషల్‌గా దీనిని పిలిచావంటే ఏదో ఉంది మీ ఇద్దరి మధ్య. అసలు ఇంట్లో బెల్లం పెట్టుకొని బయట ఉన్న అల్లం కోసం వెళ్తానంటావేంట్రా అని అనుకుంటాడు. సూర్య, ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? పద కేక్ కట్ చేద్దాం అని పిలుస్తాడు. ఇద్దరు కేక్ కట్ చేసి చెరొకరికి తినిపించుకుంటారు. రాధమ్మ మల్లయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకొని శశికి, కృష్ణకి పెడతారు. కృష్ణ ఇద్దరికి గోగుల్స్ గిఫ్ట్‌గా ఇస్తుంది. కృష్ణ, శశి, నువ్వేం గిఫ్ట్ ఇచ్చావు అని అడుగుతుంది. గౌతమ్ పొద్దున జరిగింది గుర్తుకు వచ్చి, శశి చాలా సర్ప్రైజ్ అండ్ స్వీట్ గిఫ్ట్ ఇచ్చింది సూర్యకే అని చెప్తాడు. సూర్య, రేయ్, ఇంకా చాలు ఆపు పద, పార్టీకి టైం అవుతుంది అని సీరియస్‌గా చెప్పినప్పటికీ లోలోపల శశి చేసిన పనికి గుర్తుకొచ్చి నవ్వుకుంటాడు. కృష్ణ, అవునా? ఏది చూపించు అని ఆత్రంగా అడుగుతుంది. గౌతమ్ టక్కున కృష్ణకి ముద్దు పెట్టి, ఇదే ఆ గిఫ్ట్ అని అంటాడు. గౌతమ్ చేసిన పనికి కృష్ణ కళ్ళు నోరు తెరుచుకొని కింద చతికిలపడి కూర్చుంటుంది. సూర్య, ఏంటో ఈ అన్నా చెల్లెలిద్దరూ ఈరోజు ఎన్ని షాకులు ఇస్తున్నారు అని అంటాడు. గౌతమ్, ఏమైందిరా ఇప్పుడు అని అంటూ కింద చతికిల పడిన కృష్ణను చూసి తను చేసిన పని గుర్తుకు వచ్చి, బాబోయ్! ఇప్పుడు ఇది నా రెండు చెంపలు పగలగొట్టేస్తుందిగా అని అనుకుంటూ సోఫా వెనక్కి వెళ్ళి కృష్ణకి కనిపించకుండా దాక్కుంటాడు. శశి కృష్ణ దగ్గరికి వెళ్ళి, షాక్ అయింది చాల్లే, ఒకసారి వాణ్ణి చూడు, నువ్వేం చేస్తావో అని భయంతో చచ్చిపోతున్నాడు అని అంటుంది నవ్వుతూ. కృష్ణ మనసులో నవ్వుకుంటూ, పైకి మాత్రం కోపం నటిస్తూ, ఏంటి నువ్వు చేసిన పని అని అంటుంది. గౌతమ్ దగ్గరకు వెళ్ళి, గౌతమ్ భయపడుతూ, అమ్మా తల్లి, పొరపాటయిపోయింది, క్షమించు తల్లో, నువ్వు ఏం గిఫ్ట్ చూపించవా అని అనగానే తొందరలో నీకు ముద్దు పెట్టేశాను. అంతేకాని మరే ఉద్దేశం లేదు, కావాలని చేయలేదమ్మా, నన్ను వదిలేయ్ తల్లో అని అంటూ నేల మీదే కూర్చొని తల ఎత్తి కృష్ణని చూస్తూ రెండు చేతులు జోడించి వేడుకుంటాడు. కృష్ణ సీరియస్‌గా, నిన్ను క్షమించాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి అని అంటుంది. రెండు చేతులు కట్టుకొని గౌతమ్ బుద్ధిగా, ఏం చెయ్యాలి పాపా అని అడుగుతాడు. ఒకింత అనుమానంగా, కృష్ణ, ఒక వారం రోజుల పాటు నువ్వే నన్ను పికప్ చేసుకొని డ్రాప్ చేసే డ్యూటీ నీదే అని చెప్తుంది. గౌతమ్ వెంటనే పైకి లేచి నో వే అని అరుస్తాడు. కృష్ణ, అయితే ఉండు, మా అన్నయ్య పోలీస్ ఆఫీసరు, వెళ్ళి వాడితో చెప్తాను, నువ్వు నన్ను పార్టీ కోసం ఇంటికి పిలిచి ఏడిపిస్తున్నావు అని, నిన్ను లోపల పడేసి నీ బొక్కలు ఇరక్కొడతాడు అని బెదిరిస్తుంది. శశి, 1 వీకే కదా, డ్రాప్ చేయొచ్చు కదా అన్నయ్య అని అడుగుతుంది. సూర్య, రేయ్, ఎక్కువ చేయకుండా తను చెప్పిన పని చెయ్ అని చెప్తాడు. గౌతమ్, ఓహో, అయితే మీరు ముగ్గురు ఒకటయ్యాకే నేను చెయ్యక చస్తానా? మీ ఇద్దరూ తనకు సపోర్ట్ చేస్తారేంటి? నాకు కదా చెయ్యాలి అని ఏడుపు ముఖం పెట్టుకుంటాడు. శశి, అబ్బా! నీ గోల ఆపితే త్వరగా వస్తే ఇంకా మనం ఆశ్రమానికి కూడా వెళ్ళాలి అని అంటుంది. అప్పుడు సూర్య,
ఎందుకు అని అడుగుతాడు. శశి: ఎందుకేమిటి? అక్కడ పిల్లలకి స్వీట్స్, బట్టలు తెప్పించాను. వెళ్ళి ఇచ్చేసి వెళ్దాం. సూర్య: ఎవ్రీ ఇయర్ అమౌంట్ ఇస్తాను కదా! మళ్ళీ ఇదంతా ఎందుకు? శశి: నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇచ్చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? కానీ వాళ్ళకు కావాల్సింది కేవలం తిండి, బట్ట, నీడ మాత్రమే కాదు. కాసింత ప్రేమ కూడా పంచాల్సి ఉంటుంది. ఇది నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు టైం దొరికినప్పుడు లేదా మనసు బాలేనప్పుడు వెళ్ళి కాసేపు ఆ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. మీకు వాళ్ళకి ఇద్దరికీ మనసు సంతోషంగా ఉంటుంది. ముగ్గురు ఆశ్రమానికి వెళ్ళి, అక్కడ పిల్లలతో కాసేపు గడిపి పార్టీకి వెళ్తారు. పార్టీ జరిగే ప్లేస్‌కి వెళ్ళగానే సూర్య, గౌతముల చుట్టూ అందరూ చేరి విష్ చేస్తూ ఉంటారు. గతం: ఆకాష్, కల్పన హాస్పిటల్‌కి ఎండీ కుమార్ ఇద్దరూ కలిసి దేవేంద్ర ఫార్మ్ కంపెనీ దగ్గర కలుస్తారు ఆ రాత్రి. కుమార్: ఇప్పుడు మనం లోపలికి వెళ్ళటం ఎలా ఆకాష్? ఆకాష్: మీరు మర్చిపోయినట్లున్నారు సార్. నేను ఇదే కంపెనీలో వర్క్ చేస్తున్న సంగతి. కుమార్: ఏమో ఆకాష్, టెన్షన్‌లో నాకేం గుర్తుండటం లేదు. నువ్వేమో పెద్ద సాహసవీరుడిలా బయలుదేరావు. నువ్వు చెప్పిన మాటలకు ఊగిపోయి నేను కూడా వచ్చాను. కానీ లోపల నాకు తడిసిపోతుంది భయంతో. ఆకాష్: ఎందుకు సార్ భయం? మీ ప్రాణాలకు నా ప్రాణాలడ్డు. పదండి వెళ్దాం. ఇద్దరూ మెయిన్ గేట్ దగ్గరికి రాగానే సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఎవరు మీరు? ఆకాష్: ఏంటి బాబాయ్ నన్ను గుర్తుపట్టలేదా? నేను ఆకాష్‌ని. గార్డ్: ఓ, నువ్వా ఆకాష్ బాబు. చీకటిలో సరిగ్గా కనపడలేదు. అవును, ఈ టైంలో వచ్చావేంటి? ఆకాష్: ఏముంది బాబాయ్, నీకు తెలిసిందే కదా మన మేనేజర్ హడావుడి. ఆయనకి అప్పటికప్పుడు పని జరిగిపోవాల్సిందే అంతే. లేదంటే అగ్గి మీద గుగ్గిలం అవుతారు. అందుకే ఇలా రావాల్సి వచ్చింది. ఇలా వేళగాని వేళలో అని చెప్తాడు నిష్ఠూరంగా. గార్డ్: అసలు విషయం ఏంది బాబు? ఆకాష్: సాయంత్రం ఫోన్ చేసి ఏమేం కావాలో ఆ మెడిసిన్ లిస్టులు ఇవ్వమన్నారు. నాకేమో ఇప్పటికి కుదిరింది. ఈరోజు ఇవ్వకపోతే రేపు నా పని గోవిందా. గార్డ్: ఏంది ఆ పేపరు? ఇవ్వటానికి ఈ టైంలో వచ్చావా? అని అంటాడు ఆశ్చర్యంగా. ఆకాష్: అవును బాబాయ్. నిన్న వచ్చిన స్టాక్ అంతా లెక్క చూసుకుంటూ దీని గురించి మర్చిపోయా. పైగా ఈరోజు నా ఫ్రెండ్ పెళ్లి ఉంది. దాంతో ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంటికి కూడా వెళ్ళలేదు. ఫంక్షన్‌లో ఉండగా సడెన్‌గా ఈ పేపర్ గురించి గుర్తుకు వచ్చింది. అందుకే ఇచ్చేసి వెళ్దామని వచ్చాను అని నోటికొచ్చింది చెప్తాడు ఆకాష్. ఆకాష్ తెలిసినవాడు అవటంతో గార్డ్ పెద్దగా అనుమానించలేదు. గార్డ్: సరే వెళ్ళు. ఆకాష్ వెళ్ళబోతుంటే గార్డ్ ఆపి అవును, అడగటం మర్చిపోయా, ఇంతకీ ఈయనెవరు? అని అడుగుతాడు పక్కనే ఉన్న కుమార్ గారిని చూసి. కుమార్: చచ్చాను దేవుడా! నన్ను కాపాడు అని మనసులో భయపడుతూ ఉంటాడు. ఆకాష్: అరే బాబాయ్, ఇతను తెలీదా నీకు? నీకు తెలిసుంటుంది అనుకున్నానే. అలా ఎలా మర్చిపోయావు నువ్వు? ఈ విషయం భాషా సార్‌కి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? గార్డ్: అయ్యో ఆకాష్ బాబు, నిజంగా గుర్తుపట్టలేదు. ఎవరు ఈయన? అని అడుగుతాడు చిన్నగా ఆకాష్ చెవిలో. ఆకాష్: బాబాయ్, ఈ సారు దేవేంద్ర సార్ దగ్గర పనిచేస్తారు. ఆయనకి బాగా కావాల్సిన మనిషి. ఇక్కడ అన్నీ చెక్ చేయటానికి వచ్చారు. ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి వెళ్ళమంటే తీసుకొచ్చాను. 2 పనులు అవుతాయి కదా అని. ఈయన నీకు తెలీదు అన్న సంగతి ఎక్కడ చెప్పమాకు. లేదంటే నీ ఉద్యోగానికి బొక్క. అయినా మొన్ననే కదా భాషా సార్‌తో కలిసొచ్చారు. అప్పుడే మర్చిపోయావా? అని చెప్పి సెక్యూరిటీ గార్డ్‌ని ఏమరుస్తాడు ఆకాష్. గార్డ్: అయ్యో ఆకాష్ బాబు, ఈ మధ్య నాకు మతిమరుపొచ్చినట్లుంది. అందుకే ఏదీ గుర్తుండటం లేదు. ఇప్పుడు నువ్వు వివరంగా చెప్పావుగా, ఇంక మర్చిపోనులే. మీరు వెళ్ళండి. ఆకాష్: సరే బాబాయ్. సార్‌కి అన్నీ చూపిస్తాను దగ్గరుండి మరి అని చెప్పి లోపలికి వెళ్ళాడు. కుమార్ గారు మనసులో హమ్మయ్య! బతికిపోయాను అని అనుకుంటూ ఆ పెద్దాయనకి అన్ని అబద్ధాలు చెప్పటం తప్పు కదా ఆకాష్. ఆకాష్: ఏది తప్పు సార్? కల్తీ మందులు తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అది తప్పు కాదా? ఆడపిల్లల్ని నమ్మించి అమ్మేస్తున్నారు. అది తప్పు కాదా? మనకు తెలిసింది మాత్రమే ఇది తెలియకుండా ఇంకా ఎన్ని ఉన్నాయో. వాటితో పోలిస్తే మనం చెప్పిన అబద్ధం చాలా చిన్నది. కుమార్ గారు: సరే పద అంటూ లోపలికి వెళ్తారు. అక్కడ స్టాఫ్‌కి ఆకాష్ తెలిసి ఉండటంతో పెద్దగా పట్టించుకోలేదు. ఆకాష్, కుమార్‌లు అంతా వెళ్తుండగా మేనేజర్ భాష, పిఏ వస్తూ ఉండటంతో పక్కనే ఉన్న ఒక రూమ్‌లోకి వెళ్తారు. కుమార్ గారు: వీడు ఆ భాషకి పిఏ కదా! ఇప్పుడు వస్తున్నాడేంటి? అని అంటాడు కంగారు పడుతూ. ఆకాష్ రూమ్‌లో చూడగా సర్వర్స్ వేసుకునే డ్రెస్సులు కనిపించాయి. ఆకాష్: సరే ఈ డ్రెస్ వేసుకోండి ముందు. కుమార్ గారు: ఏం డ్రెస్ ఆకాష్ ఇది? అని అడుగుతాడు ఆ డ్రెస్ వేసుకుంటూ. ఆకాష్: ముందు వేసుకోండి సార్ చెప్తాను అని అంటాడు. తను కూడా డ్రెస్ వేసుకొని ముఖానికి మాస్క్ పెట్టుకోండి కుమార్ గారు.
ఆ డ్రెస్ వేసుకొని ఏంటి ఆకాష్ నన్ను సర్వర్‌ని చేసినట్టున్నావు అని అంటారు నవ్వుతూ. ఆకాష్ కాస్త డోర్ ఓపెన్ చేసి చూస్తూ రండి సార్. ఆ పిఏగాడు వెళ్ళిపోయాడు. ఇద్దరం బయటికి వెళ్ళి చుట్టూ చూస్తూ ఉండగా ఒకతను వచ్చి ఏయ్! ల్యాబ్‌లో టీ టైమ్ అయింది కదా! తీసుకువెళ్ళండి త్వరగా అని అరుస్తాడు. కుమార్ గారు అలాగే సార్ అని అంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఓయ్! ఎక్కడికి వెళ్తున్నావు? అని అడుగుతాడు వచ్చిన వ్యక్తి. కుమార్ గారు అదే సార్ టీ తీసుకురమ్మన్నారు కదా! అందుకే వెళ్తున్నా అని చెప్తారు సిన్సియర్‌గా. వచ్చిన అతను కిచెన్ అటువైపు ఉందా? కొత్తగా జాయిన్ అయినట్టున్నావు. ఇంతవరకు కిచెన్ ఎక్కడుందో కూడా నీకు సరిగ్గా తెలియలేదు. ఇంక టీ ఏం పెడతావు నా బొంద అని అరుస్తాడు. కుమార్ గారు నోటమాట రాక తడబడుతూ ఉంటారు. వచ్చిన అతను కిచెన్ స్ట్రెయిట్‌గా వెళ్లి లెఫ్ట్ తీసుకో. అక్కడ సెకండ్ రూమ్. పో. పొయ్యి త్వరగా టీ తీసుకొని తగలడు. సరిగ్గా లేదో ల్యాబ్‌లో ఉన్న కెమికల్స్ అన్నీ నీ మీద పోస్తారు. జాగ్రత్త. అని అరుస్తూ వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోగానే ఆకాష్ విరగబడి నవ్వుతూ ఎందుకు సార్ అంత కంగారు పడుతున్నారు అంటాడు.